దేవతామూర్తులను మనం వర్ణించేటప్పుడు పాదంతో మొదలుపెట్టి శిరస్సు వరకు వర్ణించడం జరుగుతుంది. కానీ లలితా సహస్రనామాలలో ఆ తల్లి దివ్యమంగళ రూపాన్ని శిరస్సు నుంచి వర్ణించడం ప్రారంభిస్తారు. ఇందుకు కారణం ఏమిటి? ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాస్వర చక్ర చాప హల కులిశ జలచల రేఖాంకిత చారుచరణతలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వంబరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకుల శేఖరుండును అంటూ నారసింహ అవతారం యొక్క ఆవిర్భావాన్ని వర్ణిస్తూ పోతనామచ్చుడు ఆయన పాదాలను ఆయన గమనాన్ని వర్ణించటంతో ప్రారంభించాడు. ఏ దేవతామూర్తిని కీర్తించినా పాదముల నుంచి శిరస్సు దాకా వర్ణించటం అనేది సంప్రదాయం. లలితా సహస్రనామంలో ఆ తల్లిని శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్యత అని ఆ తల్లి ఆవిర్భవించటానికి కారణాన్ని తెలియజేస్తూ అనంతరము చంపకాశోక పున్నాగా సౌగంధిక లతత్కచ అంటూ శిరస్సు నుంచి కేశములను అద్భుతంగా వర్ణిస్తూ ఆ స్తోత్రాన్ని ప్రారంభించారు. కారణం ఏమిటి అంటే దేవతలంతా ఆసురీ శక్తుల ముందు నిలబడలేక ఏం చెయ్యాలో తెలియక ఆ తల్లిని ప్రార్థిస్తూ యజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించిన ఆ తల్లి యొక్క స్వరూపాన్ని కీర్తించటం ప్రారంభించారు. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఆ చిదగ్నిగుండ సంభూత అగ్నిగుండం నుంచి ఉద్భవించిన తల్లి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కీర్తిస్తూ ఆసురీ శక్తులను అంతం చేసుకునేటువంటి అద్భుతమైన శక్తియుక్తులను పొందే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క ఇంద్రియాన్ని ఖండించి ఆ అగ్నిలో ఆహుతి చేసి ఆ తల్లిని వేడుకున్నారు దేవతలంతా. అద్భుతమైన ఈ గాథ మనకు తెలియజేసే సత్యం ఏమిటి అంటే ఆ అగ్నిగుండం ఎక్కడో లేదు, నీ హృదయమే ఆ అగ్నిగుండం. దానిలో నుంచి ఆ తల్లి ఆవిర్భవించాలి, ఆ చైతన్యం నిన్ను ఆవహించాలి అని భావిస్తే ఒక్కొక్క ఇంద్రియాన్ని వాళ్ళు సమర్పించినట్టు నీ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అన్నింటినీ ఆ తల్లి స్మరణతో పునీతం చేసుకుంటూ మనస్సును ఆ జగన్మాత యొక్క రూపమునందే స్థిరంగా నిలిపినట్టయితే ఏ విధంగానైతే ఆ జగన్మాత ఆసురీ శక్తులను అంతం చేసి భండాసురుణ్ణి వధించి ప్రపంచానికి ఆనందాన్ని అందించిందో ఆ చైతన్యమే మనకు మార్గదర్శకమయ్యి మన జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది. ఆ సత్యాన్ని తెలియజేయటం కోసమే ఆ తల్లి యొక్క స్వరూపాన్ని శిరస్సు నుంచి ప్రారంభించి వర్ణించాడు లలితా సహస్రనామంలో. ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఆ తల్లిని ఆరాధిస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలను నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.